యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య, ఈరోజు నన్ను ఇక్కడ నిలవబెట్టి 5వ మాట చెప్పుటకు మీరు నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకే అనేక వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. యేసయ్య, మీ సహాయం నేను కోరుకుంటున్నాను. యేసయ్య, ఈ మాటను అందరికీ, ఈ వాక్యదానం అందరికీ అర్థం చేసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి. చెప్పే ధైర్యం నాకు అనుగ్రహించమని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసే నామం పేరు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫస్ట్ నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా 5th వర్డ్ చెప్పడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఏం చెప్పాలని చెప్పి మమ్మీని అడిగిన, మమ్మీ ప్రార్థన చేస్తుండగా మమ్మీ మనసులోకి మళ్ళీ 5th వర్డ్ అని వచ్చి 5th వర్డ్ చెప్పాలని చెప్పి ఇది వచ్చి 5th వర్డ్ చెప్పడానికి దేవుడు నాకు మళ్ళీ ఇది ఇచ్చినందుకు ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అలాగే లాస్ట్ ఇయర్ నేను ఏదైతే దప్పిగొనుచున్నాను అని ఏదైతే చెప్పానో అదొకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, జీవజలం ఇచ్చే దేవుని ప్రియకుమారుడు దప్పిగొనుచున్నాను అనడం మనం దేవుని శారీరక పరిస్థితిని బట్టి అనడం జరిగిందని మనం అప్పుడు చూసుకున్నాం. ఈ ఇయర్ దేవుడు ఈ మాట ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనం చూస్తే, మన తెలుసు, పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది మొత్తం. ఏదైతే పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది, నూతన నిబంధన మొత్తం గ్రీక్ భాషలో రాయబడింది. దేవుడు ఏదైతే ఈ కొత్త నిబంధన రాసే టైంకి ఏ భాష, దేవుడు చెప్పిన భాష ఏది అని మనం చూసుకున్నట్లయితే గ్రీక్ భాషలో మొత్తం రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మాటని గ్రీక్ భాషలో ఏంటి ఆ పదం అని మనం చూసినట్లయితే, ఆ పదం డిప్సో అన్న పదం, దప్పిగొనుచున్నాను అన్న పదానికి గ్రీక్ మాట ఏంటంటే డిప్సో అనమాట. దప్పిగొనుచున్నానని అర్థం ఈ మాటకి. అయితే ఈ మాట అసలు అర్థం ఇంగ్లీష్లో ఏంటని మనం సెర్చ్ చేసుకున్నప్పుడు, యేసయ్య ఈ మాట పలకడంలో ప్రత్యేక జ్ఞానం మనం ఏంటి అని తెలుసుకున్నప్పుడు, డిప్సో అన్న పదానికి అర్థం డీప్ లాంగింగ్ అనమాట. గాఢమైన ఆకాంక్ష, లోతైన హృదయపు కోరిక కోరుకోవడం, ఈ అర్థాలన్నీ ఆ మాటలో మనం చూడొచ్చు అనమాట. అయితే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న ఇదేంటంటే, దేవుడు మనతో సహవాసం కోరుకుంటున్నారు అనమాట. దప్పిగొనుచున్నానన్న మాట ఏంటి అని మనం కొంచెం డెప్త్గా వెళ్తే, దేవుడు మనతో సహవాసం కోరుకుంటున్నారు. మనకు తెలుసు, దేవుడు ఆదామును ఏదైనా తోటలో పెట్టినప్పుడు దేవుడు రోజు ఈవినింగ్ టైమ్స్లో చల్లపూట దేవుడు వెళ్ళి వారితో సహవాసం చేయడం మనం చూస్తున్నాం. ఆయన పిల్లలు ఆయనతో సహవాసం విడిచి తిరిగినప్పుడు వారిని గద్దించి, చిరకప్పగించి మరలా తిరిగి ఆయనతో సహవాసం కలిగి ఉండనట్లు ఆయన ఆహ్వానిస్తూ ఉంటారు. పాత నిబంధనలో మనం చూడొచ్చు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచుకోవాలని ఇలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకర్తడై ఉన్నారు. చాలు. యేసయ్య తండ్రిలో మనల్ని సమాధానపరచడం ఇక్కడ చూడొచ్చు. అలాగే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ యోహాన్ గారు మన సహవాసం తండ్రితో అండ్ నెక్స్ట్ కుమారులతో కూడా ఉన్నదని చెప్తున్నారు. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, దాసుడు
తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనలను దాసులని కాక స్నేహితులు అని పిలవడం ఇది దేవుని ఆకాంక్ష. నిజమైన ద్రాక్షవల్లి యేసయ్య మనం తీగల వలె దేవునితో సహవాసం స్థిరులమై దేవునికి దప్పిక తీర్చు వారముగా మనమందరం ఉండునుగాక. రెండవది ఏంటంటే సెకండ్ ఏంటంటే తండ్రిగా దేవుని దప్పిక మనం దూరం అవ్వడం దేవుడు ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఎలా అంటే ఇప్పటి వరకు దేవుడు మనలో సహవాసం కోరుకుంటున్నారని మనం అర్థం చేసుకున్నాం. ఈ సహవాసం తండ్రి కుమారుల సహవాసం వలె ఉండాలని దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా మనలను ఆయనకు వారసులుగా ఉన్నామని పిలుస్తున్నారు. అది గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో చూసినట్లయితే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంత గొప్ప దేవుడు మనలను కుమారులని పిలిస్తే లోక స్నేహం కోరి మనం దేవుడి నుండి దూరం అయిపోవడం ఆయన దప్పిక అన్నమాట, ఆయనకున్న దప్పిక. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వచనాల వరకు చూస్తే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. అయితే ఇక్కడ మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు సందర్భంలో దేవుడు ఎంత వేదన చెంది ఉన్నాడో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆయన దేవుని మనసు మనం అర్థం చేసుకోవచ్చు. మనం లోక స్నేహం విడిచి తండ్రి వద్దకు తిరిగి రావాలని ఆయన యొక్క గాఢమైన ఆకాంక్షను మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే అందుకే దేవుడు బైబిల్లో అనేక మార్లు తిరిగి రండి అని ఉండడం మనం చాలాసార్లు చూసాం. అలాగే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపొచ్చు వలె తెల్లని వగును. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏ స్థితిలో తిరిగి రమ్మని పిలుస్తున్నారో మనం చూడొచ్చు. ఆ మాట విని దేవుని తట్టు తిరిగి ఆయన హార్ట్ బ్రేక్ చేసాము అనగా మనం ఎందుకు ఆయన పిలుపుకు లోబడి ఆయనకి ఆశీర్వాదం మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం అందరం పొందుకోవడానికి కాక ఆశీర్వాదం ఏమిటని మనం చూసినట్లయితే 2వ దినవృత్తాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనల్ని మనం తగ్గించుకొని పాపమును క్షమించబడి స్వస్థత పొందుకొందుము అని దేవుని ఆకాంక్ష నెరవేర్చుదము గాక. 3వది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే దేవుని ఆకాంక్ష ఇందాక చెప్పిన డిస్పో మన పట్ల ఎలా ఉంది, లవింగ్ హస్బెండ్ని పోలి ఉంది అన్నదానికి ఎలా ఉంది చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రవక్తను మనం ప్రవక్త ఉన్నారు. ఆయన పేరు హోషేయ. దేవుడు ఆయనను ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకొని
పెళ్లి చేసుకోమన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలను ఉన్నప్పుడు ఆమె మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాము. మళ్ళీ తిరిగి వ్యభిచార గృహానికి వెళ్ళిపోవడం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఆమెను మరలా పిలుచుకొని వచ్చి ప్రేమించమని చెప్పినప్పుడు ప్రవక్త వెండి బంగారాలను చెల్లించి మరలా తనను ప్రదానం చేసుకున్నట్టు మనం చూసినప్పుడు హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే, నీవు నిత్యము నా ముందునట్టుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుకోగలను, దయా దాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకుందు. నీవు యెహోవాను ఎరుగునట్టు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుంటున్నాను. చాలు. మనము కూడా దేవునికి ప్రదానం చేయబడిన వధువు సంఘమై ఉన్నాము. మనం కూడా ఈ లోకంలో దేవుని విడిచి మనుషుల తట్టు, అధికారుల తట్టు తిరగటం చూచి దేవుడు ఎంతో బాధపడి తన ప్రియకుమారుని రక్తంను క్రయధనముగా చెల్లించి మనలను విడిపించి మనలను వధువు సంఘంగా పిలుస్తున్నారు. ఇది దేవుని కోరిక. మనల్ని మనం ఎలా ఉండాలని మనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఈ ప్రకారం మనల్ని మనం సిద్ధపరచుకొని సంఘంగా భర్తకు నమ్మకమైన భార్యగా పరిశుద్ధంగా గల సంఘంగా ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన గాఢమైన కోరిక తీర్చువారముగా ఉందము. అటువంటి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. తర్వాత లాస్ట్ ఏంటంటే క్రాస్ అన్నమాట, అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్. ఇది ఇప్పటి వరకు మన పట్ల దేవునికి ఉన్న 3 రకాల దప్పికను అర్థం చేసుకున్నాము. మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19-20 వచనాల్లో చూసినప్పుడు నిత్యము మనము ఆయన ఉన్నట్లు నీతిని బట్టి దేవుడు తీర్పు తీర్చారంట. దేవుడు మనలను తీర్పు తీరిస్తే ఎప్పుడో నశించిపోయేవారము. కానీ ఆ తీర్పును యేసయ్య బలియాగం ద్వారా తీర్చినట్లు మన పట్ల దయా దాక్షిణ్యంను చూపించారు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము. మనం పాపంలో ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాను. ఆ మరణం ఎలాంటిదో మనం గమనిస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2-5 వరకు చూసుకున్నట్లయితే, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించు వాడు గాను మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అయినను ఇంతగా తీర్పు తీర్చాల్సి వచ్చింది దేవునికి. అది ఆయనకి ఇష్టం. ఎలా అంటే యేసయ్యను ఎంతగా నలగొట్టారని మనం ఇక్కడ చూడొచ్చు. దేవునికి ఐ థర్స్ట్ దప్పికొనుచున్నాను అని పలికారు. ఈ దప్పికను హోలీ స్పిరిట్ గాడ్ క్యారీ చేస్తూ మనల్ని ఈ సత్యంలో నెరవేరినట్లు ఆయన క్రియ జరిగించుతున్నారు. మనం ప్రతి సండే చివరిగా ఆంటీ బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు తండ్రి యొక్క ప్రేమ అంటారు. అది
అది అంటే అది ఒక తండ్రి ప్రేమ, స్నేహితుని ప్రేమ, భర్త ప్రేమ అయి ఉంది. తర్వాత కుమారుని యొక్క కృప అనగా తండ్రి ప్రేమను తనలో చూపించి విధేయుడై 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 ఉండడం. అండ్ నెక్స్ట్ కుమారుని కృప దేవుని కుమారుని కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, దేవుని ప్రేమలో కృపలో స్థిరపరచునని గ్రహించి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుచు దేవుడి చిన్ని మాటలు దీవించును గాక. ఆమేన్.